సిద్ధాశ్రమం రెండవ భాగం. మౌంట్ శాస్త్ర క్రింద పెద్ద నగరం ఒకటి ఉన్నది. అందులో చాలామంది యోగులున్నారు. ఎమర్సన్ అనే రచయిత స్మోకీ గాడ్ అనే గ్రంథం 1908లో ప్రచురించాడు. అందులో ఓలాఫ్ జాన్సన్ అనే నార్వే దేశస్థుని అనుభవాలు వ్రాశాడు. ఆ జాన్సన్ 2 సంవత్సరాలు భూగర్భ నగరంలో ఉన్నాడట. హిమాలయాలో షోన్షే అనే రహస్య పట్టణం లమాల కాపల క్రింద ఉంది. దాని జనాభా 3/4 మిలియన్లు. అలానే చైనా మంగోలియాలో షింగ్వా అనే భూగర్భ నగరం జనాభా కూడా 3/4 మిలియన్లు. భారతదేశంలో జైపూర్ దగ్గర రామనగర్ ఇటువంటిదే. వీరి సిద్ధాంతం ప్రకారం శ్రీరాముడు అగర్తా నుండి మరుద్వాహనం మీద ధర్మరక్షణకు దుష్ట శిక్షణకు వచ్చిన సిద్ధవీరుడు. ఈ జాతులలో ఎక్కువ మంది 400-800 ఏండ్ల వయసులో ఉంటారు. ఈ నగరాలు, ఈ ప్రజలు, ఈ యోగులు అందరూ శంబళ విష్ణుదేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటుంటారు. పాశ్చాత్యులు ఈ సంప్రదాయానికి వైట్ బ్రదర్హుడ్, శ్వేత సోదర వర్గము అని పేరు పెట్టారు. ఈ శంబళ గ్రామాన్ని టిబెట్లో షాంగ్రీలా అని అంటారు. పెమోకో అన్న పేరు కూడా కొన్ని చోట్ల ఉన్నది. సిద్ధాశ్రమ భాగాలలో శంబళ ప్రధాన కేంద్రం. ఇంతకు సిద్ధాశ్రమం ఎక్కడ ఉంది? యక్షరక్షితమైన నిధివలే అత్యంత రహస్యంగా కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నదని ఎరిగిన యోగులు చెబుతున్నారు. కైలాస పర్వతం చుట్టూ పద్మదళాకారంలో పర్వతాలు ఉన్నవి. ఆ మధ్య ప్రదేశమే సిద్ధాశ్రమ ప్రాంతమని దార్శనికుల అభిప్రాయము. శివుని నివాసం కైలాసం. సతీవియోగంతో బాధపడుతున్న మహేశ్వరుడు హిమాలయాలలో దక్షిణామూర్తి అయి తపస్సు చేసి పరిచర్యకు హిమవంతుని పుత్రి పార్వతి వస్తూ ఉన్న రోజుల్లో తనను వ్యామోహితిని చేయటానికి వచ్చిన మన్మధుని 3వ కంటి మంటతో దహనం చేశాడు. ఆ తరువాత పార్వతి శివుని గూర్చి కఠోర తపస్సు చేసింది. ఆ ప్రదేశంలో ఉన్న సరస్సుకు గౌరీకుండమని పేరు. ఆ దేవి అక్కడ రోజు స్నానం చేసేదట. ఆమె సాధనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైన తరువాత వారి వివాహం జరిగింది. ఆ దంపతుల నివాసమే కైలాస పర్వతం. మంచుతో కప్పబడి తెలుపు రంగుతో ప్రకాశిస్తుంది గనుక దీనిని రజత పర్వతం, వెండికొండ అంటారు. కైలాసం అంటే స్ఫటికం, దీనివలే అలరారుతుంది గనుక కైలాసం అన్న పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం. కేళి అంటే క్రీడ, దాని మీద నుండి పుట్టిన శబ్దము కైలము. అసలు అంటే ఉండుట అని అర్థము. శివుని క్రీడలకు నిలవైన ప్రదేశము గనుక కైలాసమని నామం వచ్చిందని మరికొందరు అంటున్నారు. కైలాస శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే 4 త్రికోణాలు, త్రిభుజాలు కలిసిన అగ్రం. తూర్పు వైపు స్ఫటికం వలె, దక్షిణం వైపు నీలమణి సుందరంగా, పశ్చిమ ముఖం మాణిక్యోల్లసితంగా, ఉత్తర దిక్కు కాంచన కమనీయంగా ప్రకాశిస్తుంటవి. మహాభారతంలో దీనిని హేమకూట పర్వతం అన్నారు. కొందరు దీనిని మేరు పర్వతం అంటారు. మేరుస్సు మేరుహు, హేమాద్రిహి అని దేవతలు నివసించే కొండకు పేరు. ఇది చైనాలో ఉన్నదని భౌగోళిక పరిశోధకులు అభిప్రాయం. సుమేరు, సుమేరియన్ నాగరికత అన్న పేర్లు గ్రంథాలలో కనిపిస్తున్నవి. కొన్ని ప్రాచీన గ్రంథాలలో కైలాసానికి రత్నాద్రి గణపర్వతం అన్న నామాలు కూడా ఇవ్వబడినవి. జైన సాహిత్యంలో దీనికి అష్టపాద పర్వతమని పేరు. వారి ప్రథమ తీర్థంకరుడు వృషభనాథుడు ఇక్కడకు వచ్చి నిర్వాణానికి వెళ్ళాడని వారి గ్రంథాలలో ఉంది. ఇక బౌద్ధ వాగ్మయంలో సంవర అంటే బ్రహ్మానంద స్వరూపుడైన బుద్ధుడు. చక్ర సంవరుడు, కాలచక్ర ప్రభువు, ఆయన స్థానమే ఈ పర్వతం. ఈ శైలం మీద బుద్ధుడు 500 మంది బోధిసత్వులు నివసిస్తుంటారు. దీనిని కంగ్రిన్ పోష్ అని బౌద్ధులు పిలుస్తుంటారు. అంటే మంచు వజ్రం అని అర్థం. బుద్ధుని ముఖ్య సేవకుడు ధర్మపాలుడు వ్యాఘ్ర చర్మధారి అయి డమరుక త్రిశూలముతో కపాలమాలను దాల్చి తన భార్య అయిన వారాహితో కలిసి ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తుంటాడు. ఇక్కడి వృక్షాలలో కూడా మహిమాన్వితమైన వృక్షాలున్నవని ప్రజల విశ్వాసం. సర్వరోగములను పోగొట్టే మూలికలే కాక కొన్ని చెట్ల ఫలాలు తింటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తవని, మరి యొక్క దివ్యవృక్ష ఫలం
అమరత్వాన్ని ఇస్తుందని చెబుతున్నారు. బౌద్ధమతం టిబెట్లో అడుగు పెట్టకముందు అక్కడ బోన్ఫాల్ మంత్ర మార్గీయులు నివసించేవారు. వారి గ్రంథాలలో కైలాస పర్వతాన్ని సంగ్రామశక్తి స్వరూపమైన కాన్గ్రీలబుస్తాన్ అనే దేవత పరిపాలిస్తుంటుందని వ్రాశారు. ఆ దేవత శూలాన్ని ధరించి జడల బర్రెనెక్కి సంచారం చేస్తుంటుంది. తర్వాత భాగం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.